రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొట్టు వెంకటరమణ చౌదరి గారికి రేపు రూడా చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన ఇంతటి మంచి పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేసిన శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మజీ రమణ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం మరి మా గురువు గారంటి అయిన బొడ్డి వెంకటరామ చౌదరి గారికి కూడా చైర్మన్గా మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి మా బొడ్డి వెంకటరామ చౌదరి గారికి ఇవ్వటం మా టీడీపీ నాయకులకి అందరికీ చాలా సంతోషంగా. మరి రేపు ప్రమాణ స్వీకారం రాజమండ్రిలో చేస్తున్నారంటే మరి ఆయన పడ్డ కష్టం 3 మండలాలు కూడా మరి ఇక్కడ టీడీపీ లేదు అనిపించిన టైంలో మరి బొడ్డి వెంకటరామ చౌదరి గారు వచ్చి నేను ఉన్నాను అని ఈ ప్రజలందరూ ఎవరికెవరికో ఇచ్చేస్తున్నారు. పార్టీగాను అన్ని పదవులను మన వెంకటరామ చౌదరి గారికి ఎందుకు ఇస్తలేదని ఈ ప్రజలందరూ ఊహాగ్రహణాలు ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏమండి బాబు మరి ఉన్నదని అందరూ అనుకుని మనసులో అనుకున్నాను తప్ప మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయాం లోకేష్ గారికి. మరి ఆయన కరుణించి ఆ లక్ష్మీనరసింహస్వామి మరి అందరికీ ఆదుకుని మనిషి మరి బొడ్డి వెంకటరామ చౌదరి గారు మరి మహానుభావుడు ఈ రోజుని మరి ఆయనకి ఆ పదవి రావటం మరి మా శ్రీరంగపట్నం టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ కూడా మరి చాలా సంతోషంగా అనుకున్నాం. అదే రకంగా రేపు భారీ ఎత్తున రాజమండ్రిలో మరి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి భాగ్యాలు ఇచ్చి ఆ నరసింహస్వామి మరి ఆయన చక్కగా కాపాడి మా అందరికీ న్యాయం చేస్తారో అని అంటే సీఎం గారి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడడం. మరి ఆయన మాకు సీఎం లాంటి బొడ్డి వెంకటరామ చౌదరి గారు ఆయనే మా అందరికీ కూడా రక్షించి మాకు మా పనులన్నీ చేసి పెడతారని మరి కూటం అందరికీ కూడా మరి చెప్పుకుంటూ మరి మీ అవకాశం ఇచ్చిన మీడియా పత్రికా విలేకరులకి మరి నమస్కారం పెట్టుకుంటూ మరి బొడ్డి వెంకటరామ చౌదరి గారికి ఇచ్చిన ఆ పదవికి చంద్రబాబు నాయుడు మళ్ళీ 10 సంవత్సరాలు సీఎం చెయ్యాలని మరి బొడ్డి వెంకటరామ చౌదరి గారికి మరి సంతోష పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.